ఈ సీజన్ ఐపీఎల్ లో చాలా దారుణంగా ఫెయిల్ అయిన మన చెన్నై సూపర్ కింగ్స్ 2026 లో ర్యాంపేజ్ కంబ్యాక్ రెడీ అవుతున్నారు. లాస్ట్ టైం మెగా ఆక్షన్ లో బ్యాడ్ ప్లేయర్స్ ని బై చేసి సీజన్ లో బాగానే దెబ్బడిపోయారు. ఈసారి మళ్ళీ అలా రిపీట్ అవ్వకుండా పక్కా ప్లానింగ్ తో ఆక్షన్ లోకి ఎంటర్ అవుతున్నారు. కొంతమంది ప్లేయర్స్ కి ఇంటికి టాటా చెప్పబోతున్నారు అని ఇప్పటికే రిపోర్ట్స్ వస్తున్నాయి. నేను లాస్ట్ టైం దీని గురించి వీడియో కూడా చేశాను. కానీ ఈ వీడియోలో ఇంకా ఫుల్ క్లారిటీగా అసలు సిఎస్కే ఎవరిని రిటైన్ చేసుకోబోతున్నారు, ఎవరిని పక్కా రిలీజ్ చేయబోతున్నారు, ఎందుకు వదిలేయాలి అనుకుంటున్నారు, ఆక్షన్ లోకి ఎంత పర్సెంట్ రావచ్చు, ఇలా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్లో టీమ్ రిటెన్షన్ అండ్ రిలీజ్ ప్లేయర్స్, ఆల్సో టార్గెట్ ప్లేయర్స్, ఇలా అన్ని వీడియోస్ చేస్తుంటాను. అవన్నీ ఫస్ట్ మీరే చూడాలనుకుంటే వై లేట్ మామా ఆ సబ్స్క్రైబ్ ఏదో కొట్టేసే. లెట్స్ స్టార్టెడ్. ఈసారి మిగతా అన్ని టీమ్స్ కంటే సిఎస్కే నుండి ఎక్కువ మంది ప్లేయర్స్ ఆప్షన్ కి రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే టీంలో గెలిపించిన వాళ్ళు కొంతమంది ఉంటే ముంచేసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు. దానివల్లే ఈ 2025 సీజన్ లో మన వాళ్ళు 14 గేమ్స్ ఆడితే దాంట్లో 4 అంటే 4 విన్ అయ్యారు. మరి వీళ్ళు రిలీజ్ చేసే ప్లేయర్స్ చూసుకున్నా మరి పెద్ద స్టార్స్ అయితే కాదు, మోస్ట్ ఆఫ్ ది మీడియం రేంజ్ ప్లేయర్స్ ఉంటారు. ఈవెన్ మీరు లాస్ట్ టైం సిఎస్కే ఆప్షన్ చూసుకున్నా స్టార్స్ కోసం కంటే మీడియం రేంజ్ ప్లేయర్స్ కోసమే వెళ్ళారు. ఇప్పుడు వాళ్ళే కొమ్మ ముంచేశారు. దాన్ని పక్కన పెడితే లాస్ట్ టైం చాలా మంది హాజ్ రిప్లేస్మెంట్ ప్లేయర్స్ గా వచ్చారు కాబట్టి కొంత ఎక్కువ మందిని రిలీజ్ చేస్తారు. మొత్తం మీద ఒక 13 మంది ప్లేయర్స్ కి విజిల్ ఇచ్చి ఇంటికి పంపిస్తారు. దాంట్లో 13th ప్లేయర్ శ్రేయస్ గోపాల్. ఇతన్ని లాస్ట్ ఆప్షన్ లో 30 లక్షల బేస్ ప్రైస్ కి కొనుక్కున్నారు. యూజువల్లీ గోపాల్ అయితే ఒక లెగ్ స్పిన్నర్, ఇతన్ని ఒక బ్యాకప్ స్పిన్నర్ గా మాత్రమే బై చేశారు. ఆల్రెడీ ఈ సీజన్ లో సిఎస్కే దగ్గర నూర్ అహ్మద్, రవీంద్ర జడేజా అండ్ అశ్విన్ లాంటి టాప్ స్పిన్నర్స్ ఉండడంతో శ్రేయస్ కి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు. రైట్ నో సిఎస్కే దగ్గర ఒక్క ఫ్రంట్ లైన్ లెగ్ స్పిన్నర్ కూడా లేడు. అలానే శ్రేయస్ ని రిటైన్ చేసుకుంటారు అని చెప్పలేం. బికాస్ వీళ్ళ దగ్గర నూర్ అండ్ జడేజా లాంటి 2 డిఫరెంట్ వేరియంట్ క్వాలిటీ స్పిన్నర్స్ ఉన్నప్పుడు యాజ్ ఎ లెగ్ స్పిన్నర్ గా ఒక క్వాలిటీ ఫ్రంట్ లైన్ స్పిన్నర్ ఖచ్చితంగా అవసరం. మరి శ్రేయస్ యాజ్ ఎ మెయిన్ స్పిన్నర్ గా అనుకున్నంత డెలివరీ చేయకపోవచ్చు. ఎలానో ఈసారి సిఎస్కే దగ్గర మంచి పర్సమౌంట్ ఉంటుంది, ఆప్షన్ లోనూ మంచి బౌలింగ్ ఆప్షన్స్ దొరుకుతాయి. అలాంటప్పుడు శ్రేయస్ రిటైన్ చేసుకోవడం పెద్ద అవసరం అయితే లేదు, ఖచ్చితంగా వదిలేస్తారు అనుకుంటున్నా. మరి 12th రిలీజ్ ఎవర్రా అని చూసుకుంటే కమలేష్ నాగర్కోటి. ఇతన్ని లాస్ట్ ఆప్షన్ 30 లక్షలకి బై చేశారు. కమలేష్ కూడా సేమ్ స్టోరీని. ఈసారి సిఎస్కే టీమ్ లో ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు. నాట్ ఓన్లీ ఈ సీజన్ అనే కాదు, లాస్ట్ 3 సీజన్స్ నుండి ఏదో టీం ఆడుతున్నా ఎక్కడ కూడా ఆపర్చునిటీ దొరకలేదు. ప్రజెంట్ సిఎస్కే కి ఇతనితో అవసరమా అంటే నాట్ రియల్లీ. మీరు టీంలో చూసుకుంటే క్వాలిటీ ఓపెనింగ్ స్టార్ట్ ఇవ్వగలిగే ఖలీల్ అహ్మద్ లాంటి లెఫ్ట్ ఆర్మ్ పేసర్ ఉన్నాడు. లేదు కాంబినేషన్స్ కోసం ఒక రైట్ ఆర్మ్ సిమ్మర్ కావాలి అంటే ఆన్షియల్ కాంబోస్ కూడా ఉన్నాడు. వీళ్ళిద్దరితో పాటు రామకృష్ణ ఘోష్ అండ్ గుర్జప్నీత్ సింగ్ వీళ్ళపైన సిఎస్కే కి మంచి ఇంప్రెషన్ ఉంది. మోస్ట్లీ రిటైన్ చేసుకోవాలి అనుకుంటున్నారు. మరి ఎంతమంది బ్యాకప్ ఆప్షన్స్ ఉన్నప్పుడు మళ్ళీ నాగర్కోటి అవసరమా చెప్పండి. వీళ్ళు ఇదే ఆలోచిస్తున్నారు. మీ దగ్గర ఆప్షన్ స్లాట్స్ ఉంటే ఎంతకంటే బెటర్ ప్లేయర్స్ ని కొనుక్కోవచ్చు. ఖచ్చితంగా రిలీజ్ అవుతాడు అనుకుంటున్నా. ఇక 11th రిలీజ్ ముఖేష్ చౌదరి. ఇతను సిఎస్కే టీమ్ కి వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ ఫైండ్. ఫర్ ద ఫస్ట్ టైం 2022 సీజన్ లో బేస్ ప్రైస్ కి ముఖేష్ ని కొనుక్కున్నారు. అసలు ఆ సీజన్ లో ముఖేష్ మెరిపించేశాడు. ఏకంగా 16 వికెట్లు తీసి మొత్తం షేకాడించేశాడు. కానీ ఆ తర్వాత ఇంజురీస్ దెబ్బకి కనిపించకుండా పోయాడు. 2023లో రూల్డ్ అవుట్, ఆల్సో 2024లో బ్యాక్ ఇంజురీ వల్ల మళ్ళీ మిస్ అయ్యాడు. ఎంతైనా మన ప్లేయరే కదా అని లాస్ట్ ఆప్షన్ లో సిఎస్కే మళ్ళీ 30 లక్షలకి కొనుక్కున్నారు. సీజన్ లో పెద్దగా ఆడించలేదు కానీ 2 గేమ్స్ లో ఛాన్స్ ఇచ్చారు. దాంట్లో 11+ ఎకానమీతో బౌలింగ్ చేశాడు. మరి సిఎస్కే లాస్ట్ కొన్ని సీజన్స్ గా ఇతన్ని ఎంతో నమ్మారు. కానీ ఇంజురీ కన్సర్న్స్ వల్ల ఇతను ఏమాత్రం ఇంపాక్ట్ చూపించలేకపోతున్నాడు. ఇప్పుడేమో సిఎస్కే కూడా కొత్త ఫేసెస్ పైన ఫోకస్ పెట్టారు. సో ముఖేష్ చౌదరికి మొహం చాటేస్తారేమో అనిపిస్తుంది. ఇక 10వ ప్లేయర్ విషయానికి వస్తే వన్స్ బేడి. ఈ వికెట్ కీపింగ్ యంగ్ బ్యాటర్ ని లాస్ట్ ఆప్షన్ లో పోటీ పడి 55 లక్షలకి కొనుక్కున్నారు. తలా ఎంఎస్ ధోనికి బ్యాకప్ గా ఉంటాడు అని పిక్ చేశారు. కానీ తెలిసిందే కదా, ధోనియే కాకుండా సిఎస్కే లో చాలా వికెట్ కీపింగ్ ఆప్షన్స్ ఉండడంతో యాజ్ ఎ బ్యాటర్ గా అయినా ఇతనికి ఒక్క ఛాన్స్ కూడా దొరకలేదు. రైట్ నో సిఎస్కే కి టాప్ 2 ఫినిషింగ్ మంచి లైనప్ కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నెంబర్ 7 వరకు అంతా సెట్ అయిపోయినట్టే. దట్టు ఈ వికెట్ కీపర్స్ విషయంలోనూ ఏ ప్రాబ్లం కూడా లేదు. తలా ఫుల్ టైం వికెట్ కీపర్ గా ఆడతాడు. అతనికి బ్యాకప్ గా ఊర్విల్ పటేల్ అంటే యంగ్ బ్యాటర్ కూడా ఉన్నాడు. సో వెన్స్ బేడితో వీళ్ళకి పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. ఇన్ కేస్ ఫ్యూచర్ కోసం రిటైన్ చేసుకుందామన్నా మళ్ళీ అతన్ని ఆప్షన్ కి విడిచిపెట్టి కొనుక్కుంటే 55 లక్షల కంటే తక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది. మరి సిఎస్కే పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఆప్షన్ లో మాక్సిమం ఎక్కువ స్లాట్స్ తోనే వెళ్తామని చూస్తారు. సో రిలీజ్ చేస్తారు. 9th ప్లేయర్ ఎవరో కాదు, మన విజయ్ శంకర్. ఈసారి లోకల్ బాయ్ టీమ్ కి పెద్దలు అడ్డదించాడు. అసలు మామూలుగా కాదు, మనోడే కదా ఒక సీజన్ ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనే ఆప్షన్ లో 120 లక్షలకి కొనుక్కున్నారు. అక్కడ నుండి మనోడు ఒకటే మ్యూజిక్. మనోడు ఆట చూసి మిగతా టీం ఫ్యాన్సే కాదు సిఎస్కే ఫ్యాన్స్ కూడా తిట్టుకున్నారంటే అర్థం చేసుకోవచ్చు మనోడి ఆట ఎలా ఉందో అనేది.
హోమ్ లో మిగతా బౌలర్స్ కి అడలు చూపిస్తాడంటే ఇతని ఆడికి ఫ్యాన్స్ అంతా ఆడలేపారు. 6 మ్యాచెస్ లో 129 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 118 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఆ స్కోర్ చేసిన రన్స్ కూడా గెలిపించడానికి స్కోర్ చేసినవేమీ కాదు. ఓడిపోకుండా ఉండడానికి టెస్ట్ క్రికెట్ లో ఎలా అయితే లాస్ట్ వరకు అవుట్ అవ్వకుండా ఆడతారు, ఇతను కూడా అలానే ఈ రన్స్ కొట్టాడు. మొత్తానికి విజయ్ కి విజిలిచ్చి ఇంటికి పంపేయాలి అనే ప్లానింగ్ లో ఉన్నారు. ఇక రిలీజ్ చేసే 8th ప్లేయర్ జెమ్మీ ఓటెన్. ఈ ఇంగ్లాండ్ పేస్ ఆల్రౌండర్ ని 1,50,00,000కి బై చేశారు. సీజన్ కు ముందు టీంలో ఉన్న హెవీ కాంపిటీషన్ చూసి ఇతనికి ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందని అనుకున్నాం. మరి తెలిసిందే కదా, నమ్ముకున్నోళ్ళే ముంచేయడంతో వేరే ఆప్షన్ లేక ఇతన్ని కూడా ట్రై చేశారు. మొత్తం 3 మ్యాచెస్ లో ఆడితే ఒక్క వికెట్ కూడా తీసుకోలేకపోయాడు. బ్యాటింగ్ లో మాత్రం ఒక 15 రన్స్ స్కోర్ చేశాడు. ఇతన్ని రిటైన్ చేసుకుంటే సిఎస్కేకి ఆ ఫారిన్ స్లాట్ వేస్ట్ అవ్వడం తప్పిస్తే వేరే ఏ యూజ్ లేదు. మీరు ఫారిన్ స్లాట్స్ తో ఆప్షన్ కి వెళ్తే ఎంతకంటే బెటర్ ఆప్షన్స్ దొరుకుతాయి. ఈ విషయం సిఎస్కేకి తెలుసు, డౌట్ అక్కర్లేదు. జెమ్మీ జారుకుంటూ ఆప్షన్ లోకి వచ్చేస్తాడు. 7th రిలీజ్ చూసుకుంటే దీపక్ హుడా. విజయ్ బాయ్ ఒక రాడ్ ప్లేయర్ అయితే మన దీపక్ బాయ్ మరో రాడ్ ప్లేయర్. ముందు చెప్పినట్టు సిఎస్కే లో పనికొచ్చిన ప్లేయర్స్ కంటే పనికిరాని ప్లేయర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఏదో ప్లేయర్స్ ని తక్కువ చేసి చెప్పాలి అని కాదు, కానీ నిజంగా ఆ సిచ్యువేషన్ చూస్తున్నాం. టాప్ ఆర్డర్ అండ్ మిడిల్ ఆర్డర్ తన్నేస్తే బ్యాకప్ గా బలంగా ఉంటాడు అని ఇతన్ని 1,20,00,000కి కొనుక్కున్నారు. మనోడు 7 గేమ్స్ ఆడితే 6 యావరేజ్ 75 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో ముచ్చటగా 31 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. సీజన్ సెకండ్ హాఫ్ లో వచ్చాడు కాబట్టి సిఎస్కే కాస్త లేట్ గా ఎలిమినేట్ అయ్యారు. అదే అతను స్టార్టింగ్ సీజన్ నుండి ఆడుంటే ముందే అస్సాంకి వెళ్ళిపోయేవాళ్ళు. పాపం సిఎస్కే బ్యాకప్ కోసం కొనుక్కుంటే ఇతను ఆడతో టీం మొత్తానికి బ్యాకప్ చెప్పేశాడు. ఈ పర్ఫార్మెన్స్ చూశాక రిటైన్ చేసుకుంటారు అనుకుంటే అంతే. ఇంకా 6th రిలీజ్ చూసుకుంటే ఆండ్రే సిద్ధార్థ్. ఈ యంగ్ బ్యాటర్ ని లాస్ట్ ఆప్షన్ లో 30,00,000కి బై చేశారు. బేసిక్ ఇతనైతే ఒక ఓపెనింగ్ బ్యాటర్. కరెంట్ మీరు సిఎస్కే బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే వాళ్ళకి చాలా మంది టాప్ ఆర్డర్ బ్యాటర్స్ ఉన్నారు. సో ఆండ్రే సిద్ధార్థ్ వాళ్ళకి పెద్ద అవసరం అయితే లేదు. ఇతను కావాలంటే మళ్ళీ బేస్ ప్రైస్ కి బై చేసుకోవచ్చు కాబట్టి ఆప్షన్ స్లాట్స్ కోసం ఇతన్ని డెఫినెట్లీ రిలీజ్ చేస్తారు. ఇక 5th రిలీజ్ ఎవర్రా అని చూసుకుంటే మరెవరో కాదు, నాథన్ హిల్స్. ఈ స్పీడ్ స్టార్ ని 2 కోట్ల బేస్ ప్రైస్ కి కొనుక్కున్నారు. మరి నాథన్ గేమ్ లో ఏ సిచ్యువేషన్ అయినా బౌలింగ్ చేయగలడు. ఎస్పెషల్లీ అండర్ ప్రెజర్ సిచ్యువేషన్ లో అదరగొడతాడు. ఆ నమ్మకంతోనే సిఎస్కే కొనుక్కున్నారు. కానీ గ్రౌండ్ లోకి దిగాక ఆ నమ్మకాన్ని అమ్మకానికి పెట్టేశారేమో కానీ సీజన్ స్టార్టింగ్ లో ఒక్క మ్యాచ్ లోనే ఆడిపించారు. దాంట్లో ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ మ్యాచ్ లో కూడా ఎలా ఆడాడంటే సీజన్ ఇనిషియల్ గేమ్స్ లో 10 రన్ అవైలబుల్ గా లేకపోవడంతో నాథన్కి ఛాన్స్ దొరికింది. కానీ ఆ తర్వాత 10 రన్ రావడంతో ఇతన్ని పక్కన పెట్టేశారు. ఇతను మరీ ఏమీ పెద్ద ఇంపార్టెంట్ ప్లేయర్ కాదు కాబట్టి ఆప్షన్ కి రిలీజ్ చేసి స్లాట్స్ పెంచుకోవాలి అని చూస్తారు. ఇన్ కేస్ వాళ్ళకి కావాలి అనుకుంటే మళ్ళీ ఆప్షన్ లో తక్కువ ప్రైస్ కి కొనుక్కోవచ్చు. ఇక 4th రిలీజ్ మరెవరో కాదు, మన చోటా బిడ్డ శామ్ కరణ్. ఏంటి, ఇతన్ని నిజంగా సిఎస్కే రిలీజ్ చేస్తారా అనే డౌట్ మీకు ఉండొచ్చు. ఆఫ్ కోర్స్ నాట్ షూర్, కానీ రిలీజ్ అవ్వడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి. రీసెంట్లీ సిఎస్కే రిలీజ్ చేసే ప్లేయర్స్ పైన ఒక రిపోర్ట్ వచ్చింది. దాంట్లో శామ్ కరణ్ ని వదిలేస్తారు అని చెప్తున్నారు. అయితే ఈ సీజన్ లో శామ్ కరణ్ తో పర్ఫార్మెన్స్ ఇవ్వలేదు, అలానే పడిపోయే పూర్ పర్ఫార్మెన్స్ కూడా ఇవ్వలేదు. 5 మ్యాచెస్ లో బౌలింగ్ చేస్తే ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ బ్యాటింగ్ లో 22 యావరేజ్ తో 114 రన్స్ స్కోర్ చేసి మిక్స్డ్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. బౌలింగ్ లో ఫెయిల్ అయినా విత్ బ్యాట్ తో కొంత కాంట్రిబ్యూషన్ ఇవ్వగలిగాడు. మరి ముఖ్యంగా పంజాబ్ కి ఆడినంత ఎఫెక్టివ్ గా ఇక్కడ రాణించలేకపోయాడు. అతను వదిలేయడానికి కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఆప్షన్ లో క్యామరన్ గ్రీన్ లాంటి మంచి ఆల్రౌండర్స్ రాబోతున్నారు. సో మంచి పర్స్ అమౌంట్ అండ్ స్లాట్స్ తో వెళ్ళి కొనుక్కోవాలి అనే ఇంటెన్షన్ సిఎస్కే లో అయితే ఉంది. అలాంటి ఆల్రౌండర్స్ ని తీసుకోవాలి అనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు శామ్ కరణ్ టీమ్ లో ఉండి కూడా పెద్ద ఉపయోగం అయితే లేదు. మా గ్రీన్ వద్దు, కరణే ముద్దు అనుకుంటే ఇతన్ని రిటైన్ చేసుకుంటారు. మోస్ట్లీ వదిలేద్దామా అనే ఆలోచనలోనే ఉన్నారు. ఇక 3rd రిలీజ్ ఎవర్రా అంటే మన రాహుల్ త్రిపాఠి. బేసిక్లీ ఎగ్నిస్ట్ స్పిన్నర్స్ పైన రాహుల్ రెచ్చిపోయి ఆడతాడు. దట్ స్పిన్నింగ్ ట్రాక్స్ లో అయితే అసలు పిచ్చెక్కించేస్తాడు. అలాంటిది ఇతను ఏదో మనకి యూజ్ అవుతాడే అని సూపర్ కింగ్స్ 3,40,00,000కి కొనుక్కున్నారు. టీంలోకి రావడమే లేటు. ఇతను ఆడుతూ చెప్పకలో ఫ్యాన్స్ ఆశలు అన్నింటినీ పూడ్చి పక్కనే ఉన్న సముద్రంలో కలిపేశాడు. 5 మ్యాచెస్ లో ఆడితే 11 యావరేజ్ 96 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్ తో 55 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. ఈ స్ట్రైక్ రేట్ చూసాక మీకే అర్థమై ఉంటుంది మనోడు చెప్పకలో ఎలా చెట్టు నాటేశాడు అని. రియల్లీ త్రిపాఠి నుండి అయితే వరస్ట్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ చూసాం. నెంబర్ 3 బ్యాటర్ ఎలాంటి గేమ్ అయితే ఆడకూడదో అలా ఆడాడు. మరి ఈ సీజన్ లో కాకపోయినా నెక్స్ట్ సీజన్ లో అయినా ఫామ్ లోకి రావచ్చు కదా, రిటైన్ చేసుకుంటే మంచిదేమో అని మీలో కొంతమంది అనుకోవచ్చు. ఎప్పటికీ సిఎస్కే టాప్ ఆర్డర్ టాప్ లెవెల్స్ రేంజ్ లో ఉంది. దట్టు ఈ ఒక్క సీజన్ కి త్రిపాఠి సిఎస్కే మొత్తాన్ని తిప్పి కొట్టేశాడు. రిటైన్ చేసుకుని ఆడిస్తే నెక్స్ట్ సీజన్ లో ఎంత దారుణంగా ఆడతాడో కూడా చెప్పలేం. సిఎస్కేకి ఆ అవసరం అయితే లేదు, పక్కా బై బై చెప్తారు. ఇక 2nd రిలీజ్ ఎవర్రా అని చూసుకుంటే మరెవరో కాదు, డెవెన్ కాన్వే. ఇతన్ని సిఎస్కే వదిలేస్తారు అనే స్ట్రాంగ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ ఏమైనా నిజమయ్యే పాసిబిలిటీస్ కూడా ఉన్నాయి. అయితే మనందరికీ తెలిసిందే
డెవన్ కాన్వే సిఎస్కే కి వన్ ఆఫ్ ది ప్రామిసింగ్ ఫైండ్. 2022 సీజన్ నుండి మోస్ట్ కన్సిస్టెన్సీ పర్ఫార్మర్ గా ఉన్నాడు. 2022 అండ్ 2023 ఈ ఆడిన 2 సీజన్స్ లోనూ ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ చూపించాడు. లాస్ట్ సీజన్ లో ఆడకపోయినా సిఎస్కే నమ్మి లాస్ట్ ఆప్షన్ లో 6,25,00,000 ఎక్స్పెన్సివ్ ప్రైస్ కి బై చేశారు. అలాంటిది ఈ సీజన్ లో 6 మ్యాచెస్ ఆడితే 131 బ్యాటింగ్ స్ట్రైక్ రేట్, 26 ఎవరేజ్ తో 156 రన్స్ మాత్రమే స్కోర్ చేశాడు. రియల్లీ టూ బ్యాడ్ అని కాదు కానీ డీసెంట్ గానే రాణించాడు. బట్ ద థింగ్ ఈస్ సిఎస్కే కి ఆల్రెడీ ఓపెనర్ సెట్ అయిపోయారు. ఊర్విల్ పటేల్, ఆయుష్ ముత్రే అండ్ రుతురాజ్ గైక్వాడ్ ప్రామిసింగ్ ఇంటెన్షన్ చూపిస్తున్నారు. మోస్ట్లీ వీళ్ళు ఓపెనింగ్ లో ఆడొచ్చు. ఆల్రెడీ ఓపెనర్ సెట్ అయిపోయినప్పుడు 6,25,00,000 ప్రైస్ పెట్టి కాన్వెంట్ రిటైన్ చేసుకోవడం అవసరమా చెప్పండి. అదే అమౌంట్ తో ఆప్షన్ కి వెళ్తే వాళ్ళకి కావాల్సిన పొజిషన్ లో బెస్ట్ ప్లేయర్ ని కొనుక్కోవచ్చు. అందుకే కాన్వేకి టాటా చెప్తారేమో అనిపిస్తుంది. మరి ఫస్ట్ బిగ్ రిలీజ్ ఎవరంటే మన అశ్విన్ బాయ్. సిఎస్కే వద్దన్న ఇతన్ని వదలాల్సిందే. బికాజ్ ఐపీఎల్ కి మన అశ్విన్ బాయ్ రిటైర్మెంట్ ఇచ్చేసాడు. సో ఇతని 9.25 CR ప్రైజ్ మొత్తం సిఎస్కే పర్స్ లో అడుగుతుంది. అయితే కొన్ని రోజుల ముందు ఒక డ్రామా జరిగింది. అదేంటంటే సిఎస్కే ఏమో ఇతన్ని ట్రేడ్ చేస్తామనడం, ఆ తర్వాత మన అశ్విన్ బాయ్ టీంలో లీక్స్ అన్ని బయటపడడం, దానికి సిఎస్కే ఫైర్ అవ్వడం, ఇలా చాలా పంచాయతీ జరిగింది. ఈ టెన్షన్ అంతా నాకు ఎందుకురా బాబోయ్ అనుకున్నాడేమో మళ్ళీ రిటైన్ అవ్వకుండా రిటైర్మెంట్ అయిపోయాడు. ఇక ఈ 13 మందిని రిలీజ్ చేయడానికి మోస్ట్ ఆఫ్ ది పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. వీళ్ళందరినీ వదులుకుంటే సిఎస్కే కి అప్రాక్సిమేట్లీ 28,65,00,000 పర్స్ అమౌంట్ యాడ్ అవుతుంది. ఎలానో రిలీజ్ అయ్యే ప్లేయర్స్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది కాబట్టి ఎవరు రిటైన్ అవుతారో మీ అందరికీ తెలిసే ఉంటుంది. రుతురాజ్ గైక్వాడ్, ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా, శివం డుబే, మతిషా పత్రానా, ఖలీల్ అహ్మద్, ఆయుష్ ముత్రే, రచిన్ రవీంద్ర, ఊర్విల్ పటేల్, డెవల్డ్ బ్రెవిస్, నూర్ అహ్మద్, షేక్ రషీద్, గుర్జప్నీత్ సింగ్ అండ్ రామకృష్ణ ఘోష్ ఈ 14 మంది ప్లేయర్స్ ని మోస్ట్లీ రిటైన్ చేసుకోవచ్చు. అంతా బానే ఉంది. అసలు రచిన్ రవీంద్రని రిటైన్ చేసుకుంటారా బ్రో అంటే చేసుకోవాలి. రచిన్ రవీంద్రకి చాలా టాలెంట్ ఉంది. కమింగ్ సీజన్స్ లో షూర్లీ ఒక బిగ్ ఎసెట్ గా మారతాడు. ప్రైస్ చూసుకున్నా 4 కోట్లే కాబట్టి పెద్ద ప్రాబ్లం కూడా ఉండదు. ఇక మీ ఒపీనియన్ లో సిఎస్కే ఎవరిని రిలీజ్ చేస్తారో లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. ఇక నెక్స్ట్ మీకు ఏ టీం పైన వీడియో కావాలో కూడా కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ అవి మిస్ అవ్వకుండా ఉండాలంటే కొట్టే మామ ఆ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసే. ఓకే ఫ్రెండ్స్, బాయ్, థాంక్స్ ఫర్ వాచింగ్.